నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు, టీవీకేకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు ప్రతి ఎగ్జిట్ పోల్ చూసుకుంటే రోజు రోజుకి రాను రాను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వరం మార్చి, మొన్నటి చూసుకుంటే మై యాక్సెస్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం 110 to 125 సీట్స్ విజయ్ టీవీకే పార్టీకి వస్తాయని చెప్పి వెల్లడించారు. 118 మ్యాజిక్ ఫిగర్ ఈజీగా క్లీన్ స్వీప్ చేసి సీఎం విజయ్ అవుతారన్నారు. దాని తర్వాత విజయ్ తన పార్టీ మెంబర్స్తో మీటింగ్ పెట్టి అందరూ సెలబ్రేషన్స్ కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కళ్ళు ఆయనతో దే హ్యావ్ టు బీ విత్ హిమ్. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేటప్పుడు వేరే పార్టీలకి ఎవరైనా మగ్గు చూపెళ్తే చాలా స్టర్నస్ యాక్షన్ తీసుకుంటాను, తర్వాత విజయ్ సీఎం అవబోతున్నారన్న రూమర్స్ ఇంకా పెరిగినాయి. ఇదంతా కాకుండా వింటున్న వార్తల ప్రకారం టీవీకే పార్టీ అధినేత విజయ్ యాడ్జెస్ టు ఫ్యూయల్ ఈ రోజు డిఎంకే పార్టీలో కూటమిలో ఉన్న మనం చూసుకుంటే వీసీకే పార్టీ అధినేత తోల్ తిరుమావళవన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ విజయ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. వచ్చిన కొంతకాలంలోనే ఇంత ఘనమైన ఎగ్జిట్ పోల్స్ చూడటం సామాన్య విషయం కాదని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఇది ఇప్పుడు డిఎంకే పార్టీలో ఒక రకంగా చూసుకుంటే సంచలనంగా మారింది. ఇప్పటిదాకా వాళ్లకున్న కూటమిలో అంటే లిటరలీ ఏడీఎంకే ఇస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ డిఎంకే ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ సపోర్టింగ్. దీంట్లో వినూత్నంగా ఇప్పుడు టీవీకే పార్టీ హైలైట్ అవడంతో ఎంత లేదన్నా ముఖ్యమంత్రి లేకపోతే కింగ్ మేకర్ అన్న అవుతాడు విజయ్ అన్న సంచలనం విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఈ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న టెన్యూర్లో టీవీకే పార్టీని వాళ్ళ తరఫున మలుచుకోవాలి అని చెప్పిన ఆలోచన అవ్వనండి, లేకపోతే మళ్ళీ పవర్లోకి రావాలంటే విజయ్ హెల్ప్ ఖచ్చితంగా రిక్వైర్డ్ ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ చూసిన ఫలితాల తర్వాత అవనండి, ఈ రోజు వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీ కంగ్రాచులేట్ చేయడంతో ఇది స్టాలిన్ కి చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఈ రోజు తమిళనాడులో మొత్తం చర్చలు ఒకటి, విజయ్ కింగ్ మేకర్ అవుతాడా, చీఫ్ మినిస్టర్ అవుతాడా, ఈ రెండు తప్ప విజయ్ పార్టీకి సింగిల్ డిజిట్ లో ఉంటాయని చెప్పి ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే 18 నుంచి 30 ఏళ్ల ఏజ్ గ్రూప్ మళ్ళీ మెన్షన్ చేయాల్సి వస్తుంది, జెన్జీస్ అవనండి, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మహిళలు. అతని ఫిల్మ్ స్టార్డమ్ ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. పొలిటికల్ అరంగేట్రం చేసిన వెంటనే అతి తక్కువ కాలంలో ఇన్ని స్థానాలు గెలుస్తున్న విజయ్ పట్ల సంచలనంగా మారాడు. తమిళనాడులో ఇంతకాలం చూసుకుంటే స్టాలిన్ ఏడీఎంకేనా, ఈ పార్టీ ఒకసారి వస్తుంది, ఈ పార్టీ ఒకసారి వస్తుంది, ఇట్స్ క్వైట్ కామన్. మనం చూసుకుంటే కరుణానిధి గారు చూసుకుంటే డిఎంకేకి ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళ పేరు, దాని తర్వాత అన్నా డిఎంకేకి ఎంజీఆర్, జయలలిత, ఈ బ్యాక్ హిస్టరీ ఉంది. ఇంత స్టాల్ వాట్ హిస్టరీ ఉన్న రెండు పార్టీలకు కూడా ఈ రోజు గడ్డుకాలం ఎదురైంది. ఇది కేవలం 25 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చరిష్మాని సీరియస్లీ జనాలు నమ్మి అండ్ విజయ్ ప్రచారాన్ని నమ్మి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు తమిళనాడు ప్రేక్షకులు, తమిళనాడు ప్రజలందరూ అని చెప్పి ఈరోజు సంచలనంగా మారిన ఎగ్జిట్ పోల్. ఈ ఎగ్జిట్ పోల్ గనక నిజమైతే మై యాక్సెస్ ఇండియా, సౌత్ మ్యాటర్స్ అండ్ ఇదంతా కాకుండా చెన్నైలో తమిళనాడులో కొన్ని లోకల్ సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా విజయ్కి ఫరుగా ఇచ్చినాయి. ఎక్కడా కూడా విజయ్ కింగ్ మేకర్ అంటలేదు, వాళ్ళు డైరెక్ట్ కింగ్ అంటున్నారు. సో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఇది వరకు వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని చోట్ల ఫెయిల్ అయినా, బట్ అనూహ్యంగా మహారాష్ట్రలో అవనండి ప్రతి కొన్ని చోట్ల అందరూ వ్యతిరేకించిన వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మై యాక్సెస్ ఇండియా వాళ్ళది క్లిక్ అయింది. సో ఇదే రకంగా ఇప్పుడు తమిళనాడులో మై యాక్సెస్ ఇండియా సర్వే కనుక క్లిక్ అయితే తమిళనాడు చరిత్ర మొత్తం మారబోతుంది. 4వ తారీఖు దాకా ఎదురు చూడకుండా ఈరోజు డిఎంకే కూటమిలో ఉన్న వీసీకే పార్టీ అధినేత తోల్ తిరుమావళవన్ ఆయనకి అభినందనలు చెప్పడం సెన్సేషన్ గా మారిపోయింది, విపరీతమైన సెన్సేషన్ గా మారింది. ఇది కాకుండా బీజేపీ నుంచి ఆల్రెడీ అమిత్ షా అండ్ మోడీ మాట్లాడదామని ప్రయత్నిస్తున్నారు, విజయ్కి డిప్యూటీ సీఎం ఇద్దాము ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ అ కింగ్ మేకర్ అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని, మాటల మంత్రాలు మొదలు పెడదాం అని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఎట్ ఎనీ కాస్ట్ వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ టిల్ 4th. 4వ తారీఖున తమిళనాడు చరిత్ర తిరగ రాస్తాడా స్టాలిన్, లేకపోతే కొత్త చరిత్రని తీసుకొచ్చి విజయ్ సీఎం అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడని ఎదురు చూడాలి. ఇక్కడ టైట్ కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ డిఎంకే అండ్ టీవీకే అన్నట్టుంది, కానీ ఏడీఎంకే ఎక్కడ రోల్లో కనిపించట్లేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ జయలలిత గారు కూడా వెన్ షీ వాజ్ ఇన్ హర్ పీక్ ఆఫ్ హర్ టెన్యూర్ as సీఎం ఆర్ నాట్, తమిళనాడులో విజయ్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. జయలలిత యూస్ టు అడ్మైర్ విజయ్ అలాట్ ఫర్ హిస్ పర్సనాలిటీ అవనండి, ఆయన చేసే చారిటీ వర్క్స్ అవనండి. సో విజయ్కి తెలియకుండానే ఏడీఎంకే నుంచి ఒక అభిమానం ఉంది, దట్ ఈస్ త్రూ జయలలిత. సో ఇన్ కేస్ ఏడీఎంకే ఓడిపోయి డిఎంకే పవర్లోకి వస్తే విజయ్ సినిమాలు చాలా గడ్డుకాలం కూడా ఎదుర్కొన్నాయి ఇది వరకు. సో జయలలిత పవర్లో ఉన్నప్పుడే విజయ్ ఫిల్మ్స్ కూడా రిలీజింగ్ ఈజీగా ఉండేది, పీక్ చూడడం కూడా జరిగేది. ఈ తరుణంలో యాంటీ ఎన్కంబరెన్సీ విజయ్కి యాడ్ అయ్యి అట్ ద సేమ్ టైం కొత్త పార్టీ
ఇప్పటిదాకా ఒక బ్యాడ్ హిస్టరీ అనేది లేకుండా విజయ్ వచ్చి జయలలిత గారి ఆశీర్వాదం కూడా ఇదివరకు ఉందని తమిళనాడు ప్రేక్షకులందరికీ తెలిసి జెన్జీ ఓటర్స్ అండ్ ఉమెన్ ఓటర్స్ అందరూ విజయ్కి ఓట్లు ఇస్తే ఎస్, తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి తాళ్ళ విజయ్. ఎంత లేదనుకున్నా కింగ్ మేకర్ మాత్రం అవటం ఖాయం. ఆయన డిప్యూటీ సీఎం అవుతారా, సీఎం అవుతారా అన్న విషయాన్ని 4వ తారీఖు దాకా వేచి ఉండాలి. సో మీ అందరి దృష్టిలో ఏంటి? విజయ్ కింగ్ మేకర్ అవుతారా, కింగ్ అవుతారా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.